అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో ఈ గడ్డామకు ఎంత ఖర్చు అయిందో మొత్తం చెప్పాను. లేబర్కి, మిషన్కి, ట్రాక్టర్ లోడ్కి అంతా మొత్తం లాస్ట్ వీడియోలో చూపించాను. మరి దీని నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత కూడా ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. జనవరి, నవంబర్, డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల సొప్ప అధికంగా పెరగదండి. దాని కారణంగా 2 కుట్టల వట్టిగడ్డ వేయాల్సి వస్తుంది. ఇది ఒక కట్ట వచ్చేసి మనకు 95 రూపాయలు పడుతుంది. రోజుకు 2 కట్టలు కాబట్టి 190 రూపాయలు పడుతుంది. తర్వాత దానా, ఇది రోజుకు మనకు యావరేజ్గా 100 రూపాయలు పడుతుంది, 3 ఆవులు కలిపి. ఇప్పుడు నేను రోజు ఎన్ని పాలు పోస్తానో చెప్తాను. నాకు మొత్తం 5 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 3 ఆవులు మాత్రమే పాలిస్తున్నాయి. రోజుకు 16 లీటర్లు అవుతున్నాయి, అంటే పూటకు 8 లీటర్లు. చలి వల్ల పాల దిగుబడి చాలా తగ్గింది కాబట్టి వట్టి గడ్డి మాత్రమే తింటున్నాయి కాబట్టి పాలు చాలా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి లెక్కేద్దాం, నాకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది. రోజుకు 2 గడ్డి కట్టలు 190, దానా 2 పూటలు కలిపి 100, 100, 200. నేను పోసే పాలు రోజుకి 16 లీటర్లు. 16 లీటర్లకు వచ్చేసి 33 రూపాయలు యావరేజ్ పడుతుంది. 16 × 33 528. అందులో దాంట్లో మెయింటెనెన్స్ తీసేస్తే 200, 190 తీసేస్తే 138 రూపాయలు నాకు మిగులుతుంది. ఇది నా ఇన్కమ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.